మృగశిర కార్తె గురించి మరింత వివరంగా, దాని వెనుక ఉన్న సంప్రదాయాలు, నమ్మకాలు మరియు కొంత శాస్త్రీయ దృక్పథంతో చూద్దాం. మృగశిర కార్తె ఒక సంస్కృతి, ప్రకృతి, ఆరోగ్యం కలయిక. మృగశిర కార్తె అనేది కేవలం ఒక క్యాలెండర్ తేదీ మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల జీవనశైలిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రకృతితో మమేకమైన జీవితాన్ని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మరియు వ్యవసాయ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. వర్షాకాలానికి స్వాగతం. మృగశిర కార్తె రాకతో ఎండలు క్రమంగా తగ్గి వాతావరణం చల్లబడటం మొదలవుతుంది. ఈ సమయం నుంచే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించి తొలి వర్షాలు కురవడానికి అవకాశముంటుంది. అందుకే రైతులు మృగశిర కార్తెను ఏరువాక సాగే కాలం అని పిలుస్తారు. భూమిని దుక్కిదున్ని, విత్తనాలు నాటి వర్షాల కోసం ఎదురుచూసే సమయమిది. మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును వంటి సామెతలు ఈ మార్పును సూచిస్తాయి. ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత. మృగశిర కార్తెలో వాతావరణం మారడం వల్ల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. వేసవి వేడి నుండి వర్షాకాలపు తేమ, చల్లదనానికి శరీరం అలవాటు పడాలి. ఈ పరివర్తన కాలంలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే సాధారణ సమస్యలు జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఈ సమస్యల నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి కొన్ని సంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. 1. చేపలు తినడం వెనుక ఆంతర్యం. మృగశిర కార్తెలో చేపలు తినడమనేది ఒక ప్రధాన ఆచారం. దీని వెనుక కొన్ని నమ్మకాలు, అలాగే శాస్త్రీయ కోణాలు ఉన్నాయని చెప్పవచ్చు. శరీరానికి వేడి. వేసవి ఎండల తరువాత వాతావరణం చల్లబడటంతో శరీరం తన ఉష్ణోగ్రతను కోల్పోతుంది. చేపలు శరీరానికి వేడిని అందించి ఈ మార్పుకు శరీరం అలవాటు పడటానికి సహాయపడతాయని నమ్ముతారు. పోషక విలువలు. చేపలు ప్రోటీన్, ఒమేగా-3 మరియు ఒమేగా-6, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B12, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలకు మంచి మూలం. ఈ పోషకాలు గుండె, ఎముకలు, మెదడు ఆరోగ్యానికి మంచివి. వర్షాకాలంలో వచ్చే రోగాలకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి సహాయపడతాయి. శ్వాసకోశ సమస్యలకు నివారణ. ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి చేపలు తినడం వల్ల ఉపశమనం లభిస్తుందని ప్రచారంలో ఉంది. హైదరాబాదులో బత్తినిగౌడ్ కుటుంబం పంపిణీ చేసే చేప ప్రసాదం ఈ నమ్మకం ఆధారంగానే వేల మందికి అందిస్తారు. కొంత వివాదం. అయితే వర్షాకాలంలో చేపలు తినడం గురించి కొంత వివాదం కూడా ఉంది. వర్షాకాలం చేపల సంతానోత్పత్తి కాలం కాబట్టి ఈ సమయంలో చేపలు పట్టడం వల్ల వాటి సంఖ్య తగ్గుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని కొందరు అంటారు. అలాగే వర్షాకాలంలో నీటి కాలుష్యం పెరిగే అవకాశం ఉండటం వల్ల చేపల ద్వారా బ్యాక్టీరియా, పరాన్నజీవులు మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందని, జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చని కొంతమంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా చాలా కాలంగా వస్తున్న ఈ ఆచారం వెనుక ప్రజల ఆరోగ్య ప్రయోజనాలే ప్రధాన కారణమని చెప్పాలి. చేపలు కొనేటప్పుడు వాటి స్వచ్ఛతను, తాజాగా ఉన్నాయో లేదో చూసుకోవడం ముఖ్యం. 2. బెల్లం మరియు ఇంగువ వినియోగం. చేపలతో పాటు బెల్లం మరియు ఇంగువ, ఫెరులా అసాఫోయిటిడా కలిపి తినడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. దీని వెనుక కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇంగువ, అసాఫోయిటిడా జీర్ణక్రియకు సహాయం. ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందింది. ఇది గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది. కాబట్టి ఇంగువ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీమైక్రోబియల్ గుణాలు. ఇంగువలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ మరియు యాంటీమైక్రోబియల్ గుణాలున్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి వర్షాకాలంలో పెరిగే సూక్ష్మక్రిముల నుండి రక్షణ కల్పించవచ్చు. శ్వాసకోశ సమస్యలు. ఇంగువ శ్వాసనాళాల సమస్యలకు, దగ్గు, జలుబు, ఆస్తమాకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇది ఛాతీలోని కఫాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. శరీరానికి వెచ్చదనం. ఇంగువ శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది చల్లబడే వాతావరణానికి అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేస్తుంది. బెల్లం, జాగరి, రోగనిరోధక శక్తి. బెల్లం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. శరీర ప్రక్షాళన. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ మరియు శ్వాసనాళాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రత. బెల్లం శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మృగశిర నక్షత్రం మరియు జ్యోతిష్య ప్రభావం. జ్యోతిష్యపరంగా మృగశిర నక్షత్రం 3వ నక్షత్రం.
దీనికి అధిపతి మార్స్, కుజుడు మరియు దేవత చంద్రుడు. లక్షణాలు: ఈ నక్షత్రంలో జన్మించినవారు సాధారణంగా జిజ్ఞాస, అన్వేషణాగుణం, మేధస్సు, సృజనాత్మకత కలిగి ఉంటారని నమ్ముతారు. వారు సున్నితమైన స్వభావం కలవారని, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారని అంటారు. ప్రభావం: సూర్యుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు దాని శక్తులు భూమిపై ప్రసరిస్తాయని, ఇది ప్రకృతిలో అలాగే మానవులలో కూడా కొన్ని మార్పులను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఇది కొత్త ప్రారంభాలకు, అన్వేషణకు, అంతర్గత వృద్ధికి అనుకూలమైన సమయంగా భావిస్తారు. ముగింపు: మృగశిర కార్తె కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. ఇది ఒక సంస్కృతి, ప్రకృతి మరియు ఆరోగ్య ప్రాధాన్యతలను కలిపే ఒక విశిష్టమైన కాలం. వర్షాకాల ప్రారంభానికి సూచనగా, వ్యవసాయానికి అనుకూలంగా మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక భాగంగా దీనిని తెలుగు ప్రజలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. పాతతరాల జ్ఞానం, అనుభవం ఆధారంగా ఏర్పడిన ఈ ఆచారాలు ఆధునిక శాస్త్రంతో పూర్తిగా సరిపోలకపోయినా వాటి వెనుక ఉన్న ప్రజల సంక్షేమం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది.